127 కీర్తన 2వ వాక్యం. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఏం చేస్తాడంట ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎలా ఇస్తాడు? ఈరోజున చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, ఉదయాన్నే లేస్తున్నారంట, వేకువనే లేచి మళ్ళీ పడుకునేది ఎప్పుడు పడుకుంటున్నారో తెలుసా? లేటుగా పడుకుంటున్నారంట, చాలా రాత్రి అయిన తర్వాత. ఎందుకు అంత తొందరగా లేస్తున్నారు, ఎందుకు అంత లేటుగా పడుకుంటున్నారంటే, కష్టపడటం, కుటుంబాన్ని పోషించుకోవటానికి, ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, పొట్టకూటి కోసం కావచ్చు, ఎవరు పనిలో వారు, ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటూ చాలామంది ప్రయాసపడుతున్నారు, కానీ ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం కనపడట్లేదు. కొన్ని కుటుంబాలను మేము దర్శించినప్పుడు వాళ్ళు అంటారు, ఇంటిళ్ళ పాది 4 చేతులు సంపాదిస్తున్నాం కానీ మిగులు అనేది ఉండట్లేదు పాస్టర్ గారు అంటారు. సంపాదించిన సంపాదన అంతా చిల్లుపడిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది అయ్య గారు. కొంతమంది అయితే ఇంకొంచెం డబ్బులు ఆదివారం రోజునే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే, ఒక 500 ఎక్స్ట్రా ఇస్తానంటే, అవసరం అయితే మందిరాన్ని ఆరాధన ప్రక్కన పెట్టైనా ఏం చేస్తారు? దుష్టుడు ఆశ చూపిస్తాడు. ఏం కాదులే పాస్టర్ గారు, ఏమనుకోరులే, ఏముందిలే, ఇంకో వారం వెళ్దూగానిలే, అన్ని వారాలు వెళ్తూనే ఉన్నావుగా, ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైంది, ఏమన్నా అయిద్దా నీకు అని చెప్పి ఏదో ఒక గురిగింజ లోపల అలా తొలుస్తూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, ₹1 ఆశపడి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన దొరకనటువంటి దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టి మరీ వెళ్తున్నారు. అయినా ప్రయోజనం ఉండట్లేదు. నాకు తెలిసిన ఒక బ్రదరు ఆ రోజు దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో ఉండాలి నేను అని తీర్మానం చేసుకుంటే, ఆయన కెమెరామ్యాన్. ఏం చేస్తాడు? ఆయన వ్యాపారం ఏంటి? కెమెరామ్యాన్. ఆ రోజే ఆయనకు ఒక అవకాశం వచ్చింది, షూటింగ్ చేయాలి, ఎక్కడో ప్రోగ్రామ్ని షూట్ చేయాలి, కెమెరా తీసుకెళ్ళాలి, వీడియో కెమెరా తీసుకెళ్ళాలి. అయితే ఎక్కడుంటే నాకు ఏముంటుంది, దేవుని సన్నిధిలో వెళ్తే నాకు ఒక 2000 అన్నా వస్తాయని చెప్పి ఆ రోజు దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి మరీ డబ్బుల కోసం వెళ్ళాడు. ఏమైందో తెలుసా? ఆ బైక్ ఏదో కంప్లైంట్ వచ్చిందంట, దారి మధ్యలో ₹3000 ఖర్చు అయిందంట ఆ బండి ఇంటికి రావటానికి. ఎంత అయింది? ₹3000 ఖర్చు అయ్యి మళ్ళీ అయ్యో దేవుని సన్నిధిలో ఉన్నా బాగుండేదే, అనవసరంగా దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి కష్టపడి ఏదో ₹4 వస్తాయని ప్రయాసపడుతున్నాను, కానీ నష్టమే మిగిలింది నాకు అని ఎంతో బాధపడ్డాడు నాతో చెప్పి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎన్ని ₹1000 వచ్చినా నా యేసయ్య నాకు కావాలి, నా దేవుని సన్నిధి నాకు కావాలని ఒక మంట కలిగిన బిడ్డగా నువ్వు ఆ అనుభవంలోకి రాగలిగితే, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్న అన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను పరిచర్య ముగించుకొని లేటుగా పడుకున్నాను. ఆ రోజు ఉదయకాలమున 6 గంటలకే ఒక ఆయన మా ఇంటి డోర్ కొడతా ఉన్నాడు. రాజభూషణ్ అని వయసులో పెద్ద ఆయన, తండ్రి సమానులు, దాదాపు ఆయనకు 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన 6 గంటలు అప్పుడు వచ్చి డోర్ కొడతా ఉన్నాడు. డోర్ కొడతా ఉంటే ఆ టైంలో నాకు ఒక ₹1000 అవసరం ఉంది. అది సేవ ప్రారంభ దినాలు, కానుకలు అంతంత మాత్రమే వస్తున్నాయి. సరే ఏదైనా దేవుని పని చేసి వచ్చి లేటుగా పడుకున్నాను. 6 గంటలకి ఇంక అప్పుడు నేను లేవలేదు. ఆయన వచ్చి డోర్ కొడతా ఉన్నాడు. ఆ నిద్ర కళ్ళ మీదే వెళ్ళిపోయి ఆ డోర్ తీశాను. తీసిన తర్వాత ఆయన గబా ఇంట్లోకి వచ్చి, ఇదిగో నీకు 4 వారం రోజుల నుంచి నేను ఈ కానుక ఇవ్వాలని ఎంత ఆశపడుతున్నా, నాకు సమయం కుదరట్లేదు, దేవుడు ఎందుకో ఈ అని చెప్పి నా మైండ్ అంతా అసలు డిస్టర్బెన్స్ అయిపోయింది, ఒక పురుగు దూరినట్టుగా అయిపోయింది,
నేను నీకు ఇచ్చేదాకా నాకు మనశ్శాంతి ఉండేటట్టు లేదని చెప్పి పొద్దున్నే తెల్లారిద్దా అప్పుడు నీ దగ్గరకు వచ్చి ఇద్దామని నేను పరుగులు పెట్టుకుంటూ వచ్చాను. నువ్వు ఇది తీసుకొని ముందు నాకు ప్రార్థన చేయ తర్వాతే మాట్లాడుకున్నావు అన్నాడు. హల్లెలూయా. నాకెంత కావాలి? ఎంత కావాలి? నాకు ఒక 1000 రూపాయలు కావాలి. నేనేమో సేవకు, నేను ఎవరిని అడగను, అప్పులు చేయను, దేవుడి మీద ఆధారపడి సేవ చేస్తున్నాను. మరి ఎట్లా ఇస్తాడు దేవుడు? ఇదిగో తన ప్రియులు నిద్రించుచుండగా, ఇంకా నిద్ర పూర్తే కాలేదు నాది, డోరు కొట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక వ్యక్తిని బలవంతం చేసి ప్రేరేపించి మరి సహాయం చేస్తున్నాడు. నువ్వు దేవునికి అవకాశం ఇస్తే, దేవుని సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుటి, ఆ తర్వాత మీకు అవన్నీ అనుగ్రహించబడును అన్నట్లుగా ఖచ్చితంగా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటుంది ఆ మాట? మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఎవరంట? అన్య జనులు వీటన్నిటి విషయమై. మరి నువ్వెవరు? వాళ్ళు అన్య జనులు అయితే ఏం తినాలి, రేపు ఏం కూర వండుకోవాలి, ఈరోజు మరి ఎలా బ్రతకాలి, ఏ పనికి వెళ్ళాలి, ఇవన్నీ ఎవరో అన్య జనులు విచారిస్తూ ఉంటారు. ఏ బట్టలు కట్టుకోవాలి అని ఇలాంటి ఆలోచనలన్నీ ఎవరికి ఉంటాయి? లోక సంబంధమైన వ్యక్తులకు ఉంటాయి. అన్య జనులు విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసంట. హల్లెలూయా, హల్లెలూయా. అరే నువ్వు ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఏం తాగాలో, ఎవ్రీథింగ్ ఆయన నిన్నొక కంటికి రెప్పలా కన్న తండ్రి కంటే, కన్న తల్లి కంటే మిక్కటమైన ప్రేమతో నీ పట్ల వాంఛగలిగి ఉన్న దేవుడు ఆయన. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కూడా తీర్చలేని విధంగా నీ ఆశను తీర్చే దేవుడు అని గట్టి చప్పలు కొట్టి యేసే నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని 33వ వచనంలో ఉంటుంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతినే మొదట ఫస్ట్ ప్రియారిటీ నువ్వు దేవునికి ఇవ్వాలి, ఆయన రాజ్యానికి ఇవ్వాలి, ఆయన నీతికి ఇవ్వాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. నువ్వేం వెతుకుతున్నావు? లేచిన దగ్గర నుంచి ఎట్నుంచి వస్తుందా రూపాయి అని చెప్పి డబ్బు డబ్బు డబ్బు. కొంతమంది గుండెలు లబ్ డబ్బు అని కొట్టుకోవంట. డబ్ 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 డబ్. లేచిన దగ్గర నుంచి డబ్ 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 డబ్బే, ఇంకొకటి ఏమి లేదు. ఇంకా మొదట నువ్వు వెతకాల్సింది దేవుని సన్నిధిని వెతుకో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకేం చేస్తాడు? నీకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 9వ వచనం. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు. ధాన్యం కూరుస్తున్నారు కానీ దాన్ని భుజించట్లే. ఈ రోజున ఏమవుతుందంటే 7వ వచనం చదవండి, అప్పుడు మీకు అర్థమైంది. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను, నిశ్చయముగా ఇక్కన్ను, ఈ మాటను బాగా అండర్లైన్ చేసుకోండి, ఇక్కన్ను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. హల్లెలూయా. ఆ తర్వాత నీవు ప్రయాసపడుతూ తీసిన ద్రాక్ష రసము అన్యులు త్రాగరు. ఈరోజు జరుగుతుంది అదే. నీ కుటుంబంలో సంపాదిస్తున్నావు కానీ ఎటు పోతుందో తెలియట్లేదు. ఫస్ట్ నెల వచ్చి ఫస్ట్ వారంలోనే మొత్తం వచ్చినట్లు తుడుచుకొని పోతుంది. ఏముంటాయిగా నెల కట్టుకునేవి, దాన్ని కొంతమంది ముద్దుగా ఈఎంఐ అని పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? ఈఎంఐ అని పెట్టుకున్నారు ముద్దుగా. అప్పేగా ఈఎంఐ అంటే? అప్పా కదా, ఈఎంఐ కట్టాలి అంట. నీ ఈఎంఐలన్నీ దేవుడు చూసుకుంటాడు, నువ్వు ముందు ఆయన సన్నిధి చూడు.
ఆమెన్. హల్లెలూయా. నువ్వేం కట్టుకోవాలో వారం నెల వచ్చిందంటే నీ డోక్రా ఆయనే చూసుకుంటాడు, నీ చిట్టి డబ్బులు ఆయనే చూసుకుంటాడు, నీ వాయిదాలు కిస్తీలు ఉంటాయిగా అవన్నీ ఆయనే చూసుకుంటాడు, నీ ఆటో కిస్తీ, నీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఇలా ఉంటాయిగా వారాల వాళ్ళ దగ్గర తీసుకుంటారు కొంతమంది. ఏం కట్టుకుంటారో మీరు మీ అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇక నుంచి మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితేనే. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రస్తుతానికైతే ఈ ఉపవాస ప్రార్థనలో జరగక ముందు వరకు కూడా ఇప్పుడు వరకు కూడా ఎలా ఉందంటే నీ ధాన్యం శత్రువులకు ఆహారంగా అయిపోతుంది. సంపాదిస్తున్నావు, ఎవరో వచ్చి తీసుకొని పోతున్నారు, వడ్డీలో వచ్చి తీసుకొని పోతున్నారు, ఎక్కడో తీసుకున్న అవసరం వచ్చి ఇక అసలే తీరట్లేదు, ఈ వడ్డీలు కట్టుకోవటమే సరిపోతుంది కొంతమందికి. అయితే నా ప్రభువు చెప్తున్నాడు, ఇక నీ కష్టార్జితాన్ని, నీ ధాన్యాన్ని నువ్వే అనుభవించబోతున్నావు. గట్టి చప్పలు కొట్టి యేసయ్య మనం మహింపడతాం. 128వ కీర్తనలో ఉంటుంది కదా, 128వ కీర్తనలో నిశ్చయముగా 2వ వచనం చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము ఈ రోజు నుంచి దాన్ని దేవుడు లైన్లో పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావు నీ కష్టార్జితాన్ని, నువ్వు సంపాదిస్తుంది ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఎప్పుడో తెలుసా నువ్వు అలా నీ కష్టార్జితాన్ని అనుభవించాలంటే నువ్వు పడుకుంటున్నా తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్న వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిద్దో తెలుసా? నీవు విశ్రమించకుండా ప్రార్థనలో ఉండాలి. ఆమెన్. అదే యెషయా గ్రంథం 62:9 మనం చదువుకున్నాం కదా, 2:7 యెషయా గ్రంథము. యెహోవా జ్ఞాపక కర్తలారా ఏం చేయొద్దంట? రెస్ట్ అనేది లేదమ్మా మన దగ్గర. మన డిక్షనరీలోనే, క్రైస్తవ డిక్షనరీలోనే రెస్ట్ అనే పదం ఉండకూడదు. నీ దేవుని రాకడ వచ్చేంతవరకు, మనం చచ్చేంతవరకు ఆత్మ సంబంధంగా ప్రార్థనలో, వాక్యంలోని నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. రెస్ట్ అనేది ఎప్పుడో తెలుసా? రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా. మనం చచ్చి దేవుని దగ్గరికి వెళ్తాం చూసావా, అప్పుడే అసలైన రెస్ట్. హల్లెలూయా. అప్పుడు వరకు కూడా రెస్ట్ అనే పదమే ఉండకూడదు నీ జీవితంలో. ప్రార్థన చేస్తూనే ఉండాలి. పోయిన సంవత్సరం చేసావు, జావరాలు అయినా కంటిన్యూ చేయి. ఈ సంవత్సరం నా ప్రభువు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. నీ ప్రార్థనలు వృధాగా పోవు. ఇక అయిపోయిందని చెప్పి చాలామంది ప్రార్థనలకు దూరం అవుతున్నారు. నేను ఎంత అడిగినా, ఎంత ప్రార్థన చేసినా నాకు దేవుని దగ్గర నుంచి ఏం జవాబు రాలేదని చెప్పి ప్రార్థన చేసి అలిసిపోయి, విసుగొచ్చి, విసిగి వేసారిపోయి దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు చాలామంది. కోపం వచ్చేస్తుంది దేవుడు అంటే. ఏం దేవుడు, ఏం ప్రార్థన అనుకుంటున్నారు కొంతమంది. ఎంత ప్రార్థన చేసినా అసలు దేవుడు నన్ను చూడలేదు. నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, విశ్రమించొద్దు. నువ్వు ప్రార్థన చేస్తుండగానే, నువ్వు నిద్రిస్తుండగానే, తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. 2వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తగా అయిపోతాయి. ఎవరిలో ఉంటే? క్రీస్తునందున్న ఎడల క్రొత్తగా అయిపోద్ది నీ జీవితం. హల్లెలూయా. 2వది, నీ జీవితంలో నీకు దేవుడు ఏదన్నా ఇవ్వాలంటే, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే, 1 నువ్వు ప్రార్థన విషయంలోనే విశ్రమించొద్దు, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. నువ్వు ప్రార్థించే బిడ్డగా, ప్రార్థించే తల్లిగా ఉండాలి. 2వది క్రీస్తుల్లో ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుల్లో కాకోకుండా నువ్వు లోకంలో ఉన్నావో, పాపంలో ఉన్నావో, నీ జీవితంలో దేవుడు నీకేమి ఇవ్వలేడు. హల్లెలూయా. ఆయన ఇద్దామని ఆశీర్వాదపు మూటను పంపిస్తే అవి వెనక్కి వస్తూ ఉంటాయి. మనం బాలును కూడా గోడకేసి కొడితే మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగా. కారణం ఏంటి? ఏమైందని దేవుడు అడిగితే ఆ ఆశీర్వాదం మూట అంటది బహుశా, ఇదిగో ఆ ఇంట్లోనే నీలో ఉన్న అనుభవం కనపడట్లేదు, క్రీస్తులో ఉన్న అనుభవం కనపడట్లేదు. వాళ్ళు వేరే 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 విధంగా ఉంటున్నారు. ఒకరోజు ఒక కుటుంబం చర్చికి రాకపోతే నేను ఫోన్ చేశాను. సహజంగా రాలేదని ఏంటని వెంటనే చేయను, ఎందుకో ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎందుకు రాలేదని ఫోన్ చేశాను ప్రార్థన అయిపోయిన తర్వాత. వాళ్ళు చెప్పిన సాకనే అంటాను నేను,
ఎంత విచిత్రంగా ఉందంటే, ఎప్పుడు వెళ్ళాను నా జీవితంలోనే, పాస్టర్ గారు ఏం చేయమంటావు, మాట్లాడుకుంటూ టైం అయిపోయింది అయ్యగారు అన్నాడు. విన్నారా ఎప్పుడన్నా ఇలాంటి సాకు? అంటే అది ఎట్లా చెప్పాడో తెలుసా? ఐసీయూలో ఉండి మొత్తం యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి కట్లు కట్టి మంచం మీద ఉన్నోడు మాట్లాడతాడు చూసావా, అయ్యగారు ప్రార్థనకు వద్దామనుకున్నా కానీ యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నాను అయ్యా అన్నట్టుగా ఎవరో వచ్చారంట ఇంటికి, మాట్లాడుకుంటూ నువ్వు మాట్లాడుతూ ఉంటే నెలలో సంవత్సరాలైనా గడిచిపోతూ ఉంటాయి, దానికి ఎండ్ కార్డే ఉండదు. అరే ఎంత చిన్న దానికి కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు చాలామంది. నేను స్కూల్లో చదివినప్పుడు చిన్నప్పుడు ఈత బెస్తాలనేవి ఉండేవి, మమ్మల్నే తీసుకురమ్మనేవాళ్ళు. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఈత బెస్తాలు ఇక ఎవరినో కొడతారని చెప్పి వెళ్ళిపోయి మంచి పొడుగ్గుండేవి ఆ ఈత బెస్తాలు తీసుకుని వచ్చేవాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత హోంవర్క్ చేయని వాళ్ళు అందరూ నిలవబడండి అనేవాళ్ళు. అప్పుడు మేము కూడా ఉండేవాళ్ళు. నేను తెచ్చిన ఆ ఈత బెస్తంతోనే చేజాపు అనేవాళ్ళు. ఆ మాస్టరు చేజాపి ఇటు చాపమనేవాడు, మళ్ళీ ఇట్లా తిప్పమనేవాడు, యమాకొట్టుడు కొట్టేవాడు. సార్ తగలకు ముందే సార్ ఆయన చెప్పిన సాకి నాకు ఆ రోజు ఈత బెస్తం ఉంటే ఎందుకు రాలేదు చర్చికి, ఎందుకు రాలేదని కొట్టాలనిపించింది. మాట్లాడుకుంటూ టైం అయిపోయింది అంటావా? సిగ్గు లేదా నీకు చెప్పటానికి? దేవుని సన్నిధికి దూరం అవటానికి చిన్న సాకులు, కడుపులో నొప్పి వచ్చిందని, కాళ్ళు నొప్పి వచ్చిందని, మనసు బాగలేదని, తలనొప్పి వచ్చిందని. అసలు మనసు బాగోపోతేనే రావాలి, మనసును మార్చే దేవుడు ఉన్నాడు ఇక్కడ. బలహీనతతో ఉన్నప్పుడే రావాలి, నీ బలహీనతను తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. అలాంటప్పుడు ఎందుకు నమ్ముకోవటం? నీ బలహీన తీలేడా? చర్చికి రాకోకుండా ఏదో సాగు చెబుతా ఉంటావు, ఏదో నొప్పి ఉందని చెప్పి. నువ్వు క్రీస్తులో ఉంటే మొత్తం క్రొత్తగా అయిపోతుంది నీ జీవితం. హల్లెలూయా. మూడవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యం చదువుకొని మనం ముగింపులోకి వెళ్దాం. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడెను. ఏది? 7వ వచనం కూడా చదవండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇప్పుడు ఈ భూమి పండాలంటే వర్షాన్ని త్రాగాలి. ఏం చేయాలి చెప్పండి? వర్షాన్ని త్రాగాలి. జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యం అనే నీటిని నువ్వు త్రాగాలి. నువ్వు అది త్రాగుతా ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. హల్లెలూయా. అనుకూలమైన ఎవరైతే పంట వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించాల్సింది పోయి 8వ వచనంలో ఉన్నట్లుగా పనికి రాని ముండ్ల తొప్పలో, గచ్చ తీగలో పెరిగితే ఏమైందంట? తీసి పక్కన పెడతాడు. అందుకే చాలామంది వాడబడవలసిన ఆ రేంజ్లో ఉండవలసిన వాళ్ళు పక్కన పడేసి ఉన్నారు. దేవుడే ప్రక్కన పెట్టేశాడు చాలామందిని. ఎందుకు నిన్ను వాడుకోవట్లేదు తెలుసా? నీ జీవితంలో ఏదో ముండ్ల తొప్పులని అది ఇప్పుడు తీసివేసుకోవాలి ఈ ఉపవాస ప్రార్థనలో. ఆ గచ్చ తీగలు ఏదైతే ఉన్నాయో నీ జీవితంలో దేవునికి ఇష్టం అవి తీసివేసుకుంటే నువ్వు ఫలిస్తావు. నువ్వు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడన్న వాగ్దాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. లేనిపోని లోకంలో అన్నీ నీ జీవితంలో పెట్టుకొని నేను ఫలించాలని ప్రార్థన చేయండి అయ్యగారు. ఆకాశ ధూములే తెరవబడాలంటే ఎట్లా తెరవబడితే? నీలో ఉన్నవన్నీ ఉంచుకొని. ఓ పాట ఉంటుంది కదా నా గీత ఆరాధనలోని, చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేనులే. పాటలు అయితే పాడుతున్నాం కదా, చేదైంది ఉంటుంది కదా. ఇప్పుడు ఇదే కదా ప్రాబ్లం. ఈ రోజున అది కాల్చివేయబడాలి. హల్లెలూయా.
ఈ ఉపవాస ప్రార్థనల కల్లా గచ్చ పొదలో ముళ్ళ తీగలని కాల్చివేయబడి తన ప్రియులు నిద్రిస్తుండగా ఇచ్చే అనుభవంలోకి వచ్చుదురుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో నీ కష్టార్జితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు ప్రియ సహోదరి సహోదరుడా. అందరూ నోరు తెరవండి. అందరూ లేచి నిలబడండి ఒకసారి. అందరూ లేచి నిలబడండి ఒకసారి. లేచి నిలవబడి కళ్ళు మూసుకొని, అయ్యా నేను కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, కానీ నాకేం మిగులు ఉండట్లేదు, లాభం ఉండట్లేదు నాయన. ఎందుకు ఇలా జరుగుతున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్తున్నావు నాయన, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని దాని వైపు నువ్వు చూడొద్దు అంటున్నావు. మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికే బిడ్డగా నేను ఉండాలి నాయన. నువ్వు అడుగుతుండగానే దేవుడు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఖచ్చితంగా నువ్వేం అడుగుతున్నావు ఈ ఉపవాస ప్రార్థనలోని, దేని కొరకైతే నువ్వు కనిపెట్టుకుంటున్నావు, అది గర్భఫలం విషయమా, వివాహ విషయమా, నీ పిల్లల భవిష్యత్తు విషయమా, ఉద్యోగాల కొరక చెప్పు, మనశ్శాంతి లేక ఉన్నావా, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్నావా, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు అడుగుతున్నదల్లా నా ప్రభువు నీకు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అందరూ నోరు తెరవండి. నేను చెప్పే మాటలు వినటం కాదు. యేసయ్య నాకు ఆ అనుభవం కావాలి నాయన. దేవా, నేను ప్రార్థనలో విశ్రమించొద్దు నాయన. నేను ప్రార్థించే బిడ్డగానే ఉండాలి నాయన. క్రీస్తులో ఉన్న బిడ్డగా నేను ఉండాలి నాయన. మూడవది, ముండ్ల తొప్పుల గచ్చ తీగలు నా జీవితంలో ఉండొద్దు యేసయ్య. ఇప్పుడే తీసివేయి తండ్రి నా జీవితంలో. నన్ను కడుగు నాయన, నిలువెల్లా కడుగు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. కష్టార్జితం అంతా అన్యుల పాలవుతుందేమో. నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ధాన్యము కూరిస్తే నీ ధాన్యాన్ని నువ్వే భుజించబోతున్నావు. ఇదిగో నువ్వు పండ్లు కోస్తే ఆయన పరిశుద్ధ మంటపముల ఆలయ మంటపములో నువ్వు దాన్ని త్రాగబోతున్నావు. నీ కష్టార్జితం నువ్వే అనుభవించబోతున్నావు. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు నా దేవుడు. స్వరమెత్తి ప్రతి ఒక్కరు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రిరంతా ఏడుపొచ్చినా కంట నీరు ఆగకుండునా, కాలం ఇంకా మారకుండునా, వెలుగు నీకు కలుగకుండునా, ప్రాణమిచ్చి ప్రేమ పంచినా, పేరు పెట్టి నిన్ను పిలచిన, చేయి పట్టి నిన్ను విడచునా, అనాథగా నిన్ను చేయునా, విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారాజేసుని మదిలో నిలుపు. అందరూ చప్పట్లు కొడదాం. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. అంధకారమట్టు వచ్చిన, సంద్రమంత ఎత్తులేచిన, నిరాశలే పలకరించిన, క్రీస్తు ప్రేమ నిన్ను మరచున. బాధ కలుగు దేశమందున, బంధకాలు ఊడకుండునా, శత్రువెంత పగ తొరగిలిన, గిన్నె నిండి పొర్లకుండునా. విడువాడు నిన్ను, ఎడబాయ్ కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా.
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారా చేసుని మదిలో నిలుపుమా. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చెప్పకూడదాం. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మర్చిన తండ్రి విడిచిన నేను నిన్ను విడవలన్న దేవుడు ఆయన. తన ప్రియులు నిద్రించుండగా ఇచ్చే దేవుడు ఆయన. ఇదిగో నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ పరిస్థితులన్నీ నూతనంగా మార్చబోతున్నాడు. గమ్యానికి చేర్చును. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. కష్టాల కడలిలో, కష్టాల కడలిలో యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన, 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 స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు దేవుని నామమున మహిమపరచాలి. ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి 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 ఆరాధన. ఇంటిలో పాది సంపాదిస్తున్నారు కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏమాత్రం లాభం లేక దేవుని వైపు చూస్తున్నావా? నీ ఆరాధన చూస్తున్నాడు ఆయన. నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు అన్నట్లు నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన అనంతరం నీ జీవితంలో ఖచ్చితంగా నీకు ఇచ్చిన వాగ్దానాలు వృధాగా పోవు. నువ్వు విశ్రమించొద్దు ప్రార్థనలోని. క్రీస్తుల్లో ఉంటేనే నూతనంగా చేయబోతున్నాడు నా ప్రభు. ముండ్ల పొదలు, గచ్చ తీగ ఏమున్నాయో నీ జీవితంలో నేను స్వస్థపరిచే దేవుడు ఆయన. మన రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నాకు ఆ అనుభవం కావాలి నాయన. మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికే బిడ్డగా నేను ఉండాలి నాయన.